అదే గ్లాసులకు అయితే పోసుకున్నాము. తాగు. ఎలా ఉంది? మంచిగా ఉంది. మధ్యాహ్నం చికెన్ తిన్నందుకు అరుగుతలేదు. మజ్జిగ చాలా బాగుంది. బాగుంది కదా? షాప్లో ఉన్నట్టుందా? ఇంకా బాగుంది. పుదీనా ఫ్లేవరు, ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ బాగుంది. ఫ్రెండ్స్, మనం ఏమైనా అన్నం చికెన్ కానీ మటన్ కానీ తిన్నప్పుడు అరగకుంటే ఇట్లా మజ్జిగ చేసుకొని తాగితే మసాలా మజ్జిగ చాలా బాగుంటుంది. ఘాటుగా ఉంది. మంచి కొత్తిమీర ఫ్లేవర్ కూడా వస్తుంది. మంచిగా ఉంది. మంచిగా అనిపిస్తుంది. చిక్కగా ఉంది కదా? సరిపోయింది. మసాలా మజ్జిగ సూపర్ వచ్చింది. మీరు కూడా చేసుకోండి. ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు అనమాట. ఇప్పుడు మటన్ కానీ చికెన్ కానీ ఎండాకాలం తిన్నా అరగదు. మజ్జిగ తాగితే మంచిగా ఉంటుంది. బయట చేసుకునే మజ్జిగ ఎట్లుంటుందంటే ఐసుల్లో పెడతారు, మళ్ళీ సర్దులు అవన్నీ అవుతాయి. ఇట్లా మన ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఘాటుగా ఉంది, మన ఎదురుగా ఉంటుంది. మసాలా మజ్జిగ సూపర్గా ఉంది. మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో మజ్జిగ ఎక్కువ తీసుకోవాలా, హెల్త్కి చాలా మంచిది. పెరుగు తీసుకోవడం వలన. ఎక్కువ కూల్ డ్రింక్స్ మాత్రం తాగకండి. కూల్ డ్రింక్స్ కానీ అలాంటివి అవాయిడ్ చేయండి, ఎందుకంటే మంచిది కాదు హెల్త్కి. మజ్జిగ చాలా మంచిది. తెచ్చుకొని మజ్జిగ చేసుకుంటే సూపర్ ఉంటుంది. దాంట్లో ఇట్లా ఘాటుగా ఉంటే ఇంకా బాగుంటుంది. అన్నం లేక మజ్జిగ చారు చేసుకోండి, పెరుగన్నం తినండి, మజ్జిగ ఇట్లా మసాలా మజ్జిగ చేసుకోండి, సూపర్ ఉంటుంది అనమాట. ఇది ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఛానల్ అయితే మానిటైజేషన్కి చాలా దగ్గరగా ఉంది. ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరో వీడియో అయితే మేము ముందుతానండి, తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తాను. ఈరోజు అయితే మసాలా మజ్జిగ అయితే చేస్తున్నానండి. ఎండాకాలం వచ్చింది కదా, ఈ మసాలా మజ్జిగ ఎలా చేయాలో చూపిస్తానండి. కొంచెం కొత్తిమీర, పుదీనా ఆకులు, జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, నా దగ్గర అల్లం లేదండి, అల్లం పేస్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఫస్ట్ దీని అయితే మిక్స్ అయితే పట్టుకుందామండి. పచ్చిమిర్చి అయితే మర్చిపోయినా, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. వేసి మిక్స్ పట్టుకున్నాము. చూడండి, ఈ విధంగా అయితే మిక్స్ పట్టుకున్నాం కదా. ఈ ప్రతి పెరుగు అయితే వేసుకుందాం దీంట్లో. పెరుగు వేసాను కదా, దీనికి వాటర్ అయితే యాడ్ చేస్తానండి. దీన్ని మెత్తగా మిక్స్ అయితే పట్టుకుందామండి. వేసుకున్నాను మజ్జిగను. లాస్ట్ ఫైనల్గా నిమ్మరసం వేసి ఒక గ్లాస్లో మా భార్యకైతే ఇస్తాను. తాగి దాని రుచి అనేది చెప్తుందండి. ఈ మజ్జిగనైతే మా భార్యకైతే ఇస్తాను. గ్లాసులకు అయితే పోసుకున్నాము.